హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో క్యారెట్తో పాలకోవా ఎలా చేసుకోవాలో చూపించబోతూ ఉన్నాను. ముందుగా మనం కొన్ని క్యారెట్లను పైన పొట్టంతా తీసుకొని తురుము పట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని మనం ఒక బౌల్ని పెట్టుకొని దాంట్లోకి ఒక 2 లేక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం తురుము పట్టుకున్న క్యారెట్ తురుమును ఇందులో వేయాలి. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని దీన్ని తిప్పుకోవాలి. మనం ఈ రెసిపీని మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ హై ఫ్లేమ్ అస్సలకి పెట్టకూడదు. ఇలా కొంచెం అంతా వేగిన తర్వాత ఇందులో మనం పాలను తీసుకుందాం. నేనైతే 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. 2.5 కప్పు వరకు పట్టింది. ఇలా 2.5 కప్పు తీసుకున్న పాలను ఇట్లా మొత్తం అంతా గరిటెతో తిప్పుకోవాలి. పాలు తీసుకోవడం వల్ల ఇందులో ఎక్కువగా కోవా తయారవుతుంది. అందుకని చెప్పి ఎక్కువగా తీసుకున్నాము పాలని. ఈ పాలన్నీ ఇంకిపోయే వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా తిప్పుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. మధ్యలో మధ్యలో ఇలా మనం చూస్తూ ఉండాలి. ఇలా కొంచెం దగ్గర పడినట్టు అనిపించింది. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక దీంట్లోకి మనం స్వీట్నెస్ కోసం 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా బెల్లం వేసిన తర్వాత కొంచెం అది కరిగి అందులో కొన్ని నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళను కూడా ఇంకే వరకు మనం ఇలా ఇంకించుకోవాలి మొత్తం అన్నీ. ఇట్లా దగ్గర పడ్డ తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ ఇలా సన్నగా తరుక్కొని నెయ్యిలో వేపుకున్న తర్వాత ఇందులోకి వేసుకోవడమే. ఇంకా దీన్ని కొద్ది నిమిషాలు చల్లారిన తర్వాత మనం ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. పిల్లలు ఎప్పుడైనా క్యారెట్స్ అవి తిననప్పుడు ఇలా స్వీట్ లాగా చేసి పెట్టండి, చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో కోవా కూడా ఉంటుంది కదా, చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీని మనం సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.